హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వణకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా విత్ రాయల్ గైస్ అందరూ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది రెండింటిలో ఫాలో అయిపోండి ఈ వీడియోలో ఈరోజు జరిగిన టాస్క్ల గురించి దాని గురించి అసలు శ్రీజాకి ఎంత అన్యాయం జరుగుతోంది అనే దాని గురించి మాట్లాడదాము ఫస్ట్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి స్టార్ట్ చేయండి శ్రీజాకి అన్యాయం జరిగింది అనేసి మీకు కూడా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి సో నాకేమనిపిస్తుందంటే శ్రీజ యాక్చువల్లీ రీఎంట్రీ ఇచ్చే తప్పు చేసిందేమో ఫస్ట్ ఎర్రిపప్ప శ్రీజ అయిపోయింది తర్వాత జనాలందరూ ఎర్రిపప్పులు అయిపోయినారు అనే ఒక పాయింట్లో అనిపిస్తుంది ఎందుకంటే జనాలందరికీ ఇప్పుడు నేను కూడా నా లైఫ్లో చూస్తూ ఉంటాను జనాలందరికీ మూతి మీద మాట్లాడితే నచ్చదు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా పక్కన ఒకలాగా ఈ పక్కన ఒకలాగా ముందరేమో మంచిగా స్వీట్గా ఉండే వాళ్ళే నచ్చుతారు అది ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ బిగ్ బాస్ హౌస్లో జెన్యూన్గా ఉంటే వర్కౌట్ అవ్వదు అది నాకు నా సీజన్ అప్పుడు కొంచెం అర్థమైంది ఇక ఈ సీజన్ అప్పుడు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది చాలా సీజన్స్లో అదే అర్థమవుతుంది ఎవరైతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అర్థమైందనమాట సో లోపల ఉండే చాలామంది జస్ట్ నటిస్తారంతే నిజంగా వాళ్ళు ఏం అట్లా ఉండేవాళ్ళు కాదు ఏమీ కాదు జస్ట్ యాక్టింగ్ జస్ట్ నటిస్తారు అట్లాంటి వాళ్ళు మాత్రమే లాస్ట్ వరకు సర్వైవ్ అవుతారు అందరూ అని చెప్పను కొంతమంది అనేసి చెప్తాను ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత కూడా నేను కొంతమంది క్యారెక్టర్స్ చూశాను అంత నటన ఉండే వాళ్ళే హౌస్లో ఉంటారు మిగిలిన వాళ్ళందరూ ఉండరు అని చెప్పేసి విన్నాను సో శ్రీజ విషయంలో అయితే నేనైతే చాలా 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 బాధపడతా ఉన్నాను బికాస్ షీ అబ్సల్యూట్లీ డిజర్వ్స్ టు స్టే ఇన్ ది హౌస్ అన్యాయం అనేసి ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం హోల్ ప్రాసెస్ 5th వీక్ నుంచి ఈ వైల్డ్ కార్డ్స్ అప్పటి నుంచి శ్రీజ విషయంలో జరిగిన ప్రాసెస్ మొత్తం రాంగే వాళ్ళు ముందే చెప్పినా కూడా ముందే ఎవరు లీస్ట్లో ఉంటారో వాళ్ళనే బయటికి పంపిస్తామని శ్రీజ విషయంలో చెప్పినా కూడా శ్రీజ బయటికి రావడానికి 1st వీక్ నుంచి టాస్క్ని కన్సిడర్ చేయకుండా ఆ వారం మాత్రం టాస్క్లు పెట్టి శ్రీజ సుమన్ శెట్టి వాళ్ళు ఏదో ఒక వేరేలాగా అనుకొని చాలా స్ట్రాటజీస్ ప్లే చేసి కళ్యాణ్ శ్రీజ టీం ఉండకుండా శ్రీజ సుమన్ శెట్టితో ఉండడం అండ్ వాళ్ళిద్దరూ మాత్రమే కాకుండా అక్కడ సంచాలకులు కూడా ప్రతి ఒక్కరూ తప్పు చేయడం సంచాలకులతో పాటు బిగ్ బాస్ కూడా ఆ రింగ్స్ టాస్క్లో ఏది శ్రీజ ఎలిమినేట్ అయ్యే రోజు రింగ్స్ టాస్క్ డెమాన్ అండ్ శ్రీజ లాస్ట్లో రింగ్స్ వేసేటప్పుడు కూడా బజర్ అయిపోయిన తర్వాత కూడా డెమాన్ రింగ్ వేయడం దాన్ని నాగమావ సపోర్ట్ చేసుకుంటూ రావడం బిగ్ బాస్ టీం సపోర్ట్ చేసుకుంటూ రావడం సంచాలకులుగా తప్పు చేయడం భరణి గారు ఫస్ట్ బెడ్ దిగింది ఆయన కూడా డెమాన్ పవన్ మీద వేయడం సో దాని తర్వాత మొత్తం భరణి గారు అక్కడ కిందకి దిగేసినారు అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ సంచాలకులు కానీ ప్రాపర్గా ఇచ్చేసి ఉంటే ఆ రోజు భరణి గారు దిగేసి ఉంటారు శ్రీజన్ డెమాన్ పవర్ తోసేసి ఉండడు మేబీ వాళ్ళందరూ కలిసి తనుజను తోసేసుంటారేమో లేకపోతే వాళ్ళు ఎవరో ఒకరిని తోసేసుకొని ఉంటారేమో సో అట్లా జరుగుండేది సో బ్యాక్ టు బ్యాక్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఆపిల్ ఎలిమినేషన్కి దారితీస్తున్నాయి అండ్ ఆ రోజు కూడా తనకి ఫేవరబుల్గా లేదు ఎందుకంటే ఆన్ ద ఫేస్ మాట్లాడుతూ ఉండేది సుమన్ శెట్టి ఏం మాట్లాడకుండా మంచోడు అయిపోయినాడు బట్ శ్రీజ వచ్చి రాగానే రమ్యతో పెట్టుకోవడం మాధురి గారితో పెట్టుకోవడం వాళ్ళందరూ వచ్చి ఈ పిల్ల బెలూన్ కట్ చేసి బయటికి పంపించేస్తున్నారు నిఖిల్తో పెట్టుకోవడం అందరూ కలిసి బెలూన్ కట్ చేసి బయటికి పంపించేస్తున్నారు సో బయటికి పంపించేస్తున్నారు ఆ ప్రాసెస్ ఓకే ప్రాసెస్ ఆల్రెడీ బాలీవుడ్ ప్రాసెస్ తీసుకొని వద్దాం అనుకున్నారు సరే కొత్తగా ఏదో బిగ్ బాస్లో ట్రై చేస్తున్నారు ఓకే అనుకుందాం బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ అని చెప్పేసి ఒక ఆశ పెట్టేసి మళ్ళీ హౌస్లోకి పంపించి హౌస్లోకి పోయిన తర్వాత అక్కడి నుంచి జరిగిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మళ్ళీ రాంగ్ బ్యాడ్ తను నిజంగా తన బ్యాడ్ లక్ అనుకోవాలి ఏదో పడింది రా స్వామి కళ్ళల్లో ఇంట్లో బొచ్చు పిల్లులు ఉంటే ఏదో ప్రాబ్లం ఏమో మమ్మల్ని ఒక్కొక్క బొచ్చు కనిపిస్తుంది కానీ పిల్లి బొచ్చు కనిపించదు చాలా ఇరిటేట్ చేస్తుంది సో అట్లా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ వల్ల మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ ఎంటర్ అయిన వెంటనే తన బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి అంటే కొన్నిసార్లు జెన్యూన్గా ఉంటే జనాలందరినీ పొందుతారేమో కానీ ఇట్లాంటి రియాలిటీ షోలో ఉండలేరు అనే దానికి శ్రీజ ఒక ఎగ్జాంపుల్ రెండో ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందు ఉంది సో అట్లా హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే తనని ఏ ఉద్దేశంతో నెగిటివ్ చెప్పి బయట పంపించారో అందరి మీద ఒక టాంటింగ్ మాట వదిలేసి రివెంజ్ తీర్చుకోవాలని ఒక పాయింట్లో అంటే జస్ట్ ఊరికే వాళ్ళకి ఒకటి ఇచ్చి పడేస్తే మన ఈగో సాటిస్ఫై అవుతుందని ఒక పాయింట్లో మేబీ శ్రీజ ఈగోయిస్ట్ తనుజ ఈగోయిస్ట్ ఇద్దరు ఈగోయిస్ట్లే ఆ మ్యాటర్ మళ్ళీ మాట్లాడదాం సో ఆ ఈగో వల్ల ఏమైపోయిందంటే మొత్తం హౌస్ అంతా ఓటింగ్ ఒక సైడ్ అయిపోయింది శ్రీజాకి కళ్యాణ్ ఓటింగ్ డెమోన్ పవన్ ఓటింగ్ మాత్రమే ఉండిపోయింది దానివల్ల ఓటింగ్లో చాలా మార్పులు రావడం ఆ ఓటింగ్లో నిజంగానే శ్రీజ హైయెస్ట్ ఉందా భరణి గారు హైయెస్ట్ ఉన్నారో లేదో తెలియదు సో ఆ ఓటింగ్ వల్ల శ్రీజ హౌస్లోంచి బయటకు వచ్చేయడం ఆ బయటికి వచ్చే ముందు ఈ పీకే టాస్క్లు ఈ పెరికే టాస్క్లు ఎందుకు పెట్టినారో హౌస్లో తెలియలేదు ఆ ఫ్లాగ్స్ జెండా పాతెంగే టాస్క్లు అన్ని పెట్టినారు 3 టాస్క్లు యాక్చువల్లీ 4 టాస్క్లు పెట్టినారు ఫస్ట్ టాస్క్లో శ్రీజ గెలిచేసింది వాళ్ళు ఆ 3వ రౌండ్కి ఆ గేమ్ మొత్తం బ్యాన్ చేసిన ఫస్ట్ 2 రౌండ్లు కన్సిడర్ చేస్తే కూడా శ్రీజ వాళ్ళ టీంకి ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ కన్సిడర్ చేసి వాళ్ళకి ఆ టీంకి ఆ ఫ్లాగ్ ఇచ్చేసి ఉండొచ్చు వాళ్ళు గేమ్ మొత్తం బ్యాన్ చేస్తున్నారు సో అక్కడ ఆ పాయింట్ వచ్చిన పాయింట్ కూడా లూజ్ అయిపోయింది శ్రీజ కూడా అదే బాధపడుతూ ఉంటుంది దాని తర్వాత
చాలా ప్రాపర్ ప్లానింగ్తోనే ఆ మేజ్ టాస్క్ ఇచ్చినారు. ఆ మేజ్ కూడా నార్మల్గా ఏదైనా పజిల్ ఇచ్చేస్తే శ్రీజ పెట్టేస్తుందనేసి తెలుసు, ఎందుకంటే శ్రీజ కొంచెం బ్రెయినీ అనేసి తెలుసు. ఆల్రెడీ అగ్ని పరీక్షలో ఎవరికి ఏ టాలెంట్ ఉంది ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు మొత్తం వేసేసుకుంటారు. ఓకే, ఈ అమ్మాయికి ఫిజికల్ టాస్క్ బాగా ఆడుతుంది, ఈ అమ్మాయి మెంటల్ టాస్క్ బాగా ఆడుతుంది, ఈ అమ్మాయి పజిల్స్ బాగా ఆడుతుంది, ఈ అమ్మాయి క్వశ్చన్స్కి ఆన్సర్ బాగా చేస్తుంది. సో ప్రతి ఒక్కరి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి బిగ్ బాస్ టీమ్కి ఆల్రెడీ తెలుసు. అంత తెలివి లేకుండా ఒక షో అంతా రన్ చేయరు వాళ్ళు. సో వాళ్ళకి వీళ్ళకి ఏది అడ్వాంటేజ్ ఏది డిసడ్వాంటేజ్ అని తెలుసు. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మా సీజన్లో నేను, ఫైమా, ఇంకొకరెవరు, కీర్తి, మేము ముగ్గురు ఉన్నాం బా. మేము ముగ్గురులో ఎవరెవరికి ఏదేది వాళ్ళ వాళ్ళకి ఏది అడ్వాంటేజ్, ఏది వాళ్ళకి ఫ్లెక్స్. ఇప్పుడు నా ఫ్లెక్స్ ఏంటి, నా బ్రెయిన్ నా ఫ్లెక్స్. నేను పజిల్స్ కానీ ఏదైనా జీకే క్వశ్చన్స్ ఇచ్చినా లేకపోతే పొడుపు కథలు ఇచ్చినా ఏది చేసినా కూడా నేనే ఆ టాస్క్ గెలుస్తానని చెప్పేసి అందరికీ తెలుసు. ఫైమా ఫిజికల్ టాస్క్స్ సూపర్గా ఆడుతుంది, లేకపోతే ఏదైనా కామెడీ టాస్క్ ఇచ్చినా ఏదైనా చేస్తే కూడా ఫైమా కొంచెం ఆ నాటుది కాబట్టి దానికి బలం ఎక్కువ, సో అది గెలుస్తుందని చెప్పేసి బిగ్ బాస్కి తెలుసు. కీర్తి ఏంటి, తనకి కొంచెం ఎండ్యూరెన్స్ ఎక్కువ, సో ఎండ్యూరెన్స్ టాస్క్ ఏదైనా ఇచ్చినారంటే కీర్తి గెలుస్తుందని చెప్పేసి బిగ్ బాస్కి తెలుసు. సో ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చినారనుకో మా ముగ్గురులో, బిగ్ బాస్కి నేను కెప్టెన్ అవ్వాలి అనేసి అనుకున్నాడు అనుకో, ఏదైనా పజిల్ టాస్క్ పెడతాడు. ఏదన్నా ఫైమా గెలవాలి, ఫైమా కెప్టెన్ అవ్వాలి అనేసి అనుకున్నాడు అనుకో, ఏదన్నా కామెడీ టాస్క్ ఏదో ఒక అట్లాంటి టాస్క్ ఇచ్చేసి కెప్టెన్ చేయొచ్చు. లేకపోతే సపోర్టింగ్ టాస్క్ హౌస్లో అందరూ ఏకాభిప్రాయంతో గెలవాలి అనే పాయింట్ ఉందంటే ఫైమాకి ఇవ్వచ్చు. లేదు ఒక ఎండ్యూరెన్స్ టాస్క్ ఇచ్చినాడు, ఫిజికల్ టాస్క్ ఇచ్చినాడు అనేసి అనుకో, కీర్తి గెలుస్తుందని తెలుసు. కాబట్టి ఎవరు గెలవాలనేసి బిగ్ బాస్ టీం అనేసి అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన టాస్కే పెడతారు. ఇప్పుడు నేను కెప్టెన్ అవ్వాలనేసి బిగ్ బాస్ టీంకి ఉంది అనుకో, అక్కడ పజిల్ పెట్టేసి ఉంటారు. పజిల్ సక్ 2 minutes పజిల్ చేసి నేనే కెప్టెన్ అయిపోతా. సో అట్లుంటుంది అనమాట బిగ్ బాస్ వాళ్ళ ప్లానింగ్. అట్లే నాకేమనిపించిందంటే ఈ మేజ్ టాస్క్ ఏదైతే పెట్టినారో అప్పుడు ఆ కంబి పట్టుకొని ఆ కంబి పైన ఒకటి పెట్టి అది పెట్టేది, దానికి హైట్ అనేది ఉండాలి. హైట్ అనేది ఒక ఫ్లెక్స్ అయి ఉండాలి. హైట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆ టాస్క్ అడ్వాంటేజ్ అవుతుంది. సేమ్ అట్లే శ్రీజ ఇంత గద్దు ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. మిగతా ఎవరైనా సరే, ఇప్పుడు బర్నీ గారు హైట్ ఉంది, బర్నీ గారు ఆడినా కూడా బర్నీ గారు గెలిచేసి ఉంటారు. బట్ బర్నీ గారిని ఒకరిని చూస్ చేసుకోమని చెప్పారు కాబట్టి దివ్య హైట్ ఉంటుంది, ఏదో ఒకటి ఎవరిని చూస్ చేసుకున్నా కూడా మేబీ హైట్ ఉండే వాళ్ళని చూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళే టాస్క్ గెలిచుంటారు. సో శ్రీజాకి ఏంటి, ఆ పోల్ పట్టుకోవడానికి కూడా ఆ హైట్ సరిపోవట్లేదు. దానిపైన ఆ కంబియే శ్రీజా కంటే హైట్ ఉంది, దానిపైన ఎట్టబెట్టి అది పైకి ఎట్లా లేపుతుంది శ్రీజ. సో ఆబ్వియస్లీ శ్రీజ ఓడిపోతుంది ఆ టాస్క్ అని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళకి క్లియర్గా తెలుసు. కాబట్టి క్లియర్గా ఆ టాస్కే పెట్టి ఆ టాస్క్లో శ్రీజ ఓడిపోతుందని తెలుసు, ఆపోజిట్లో ఎవరుంటారో వాళ్ళే గెలుస్తారని తెలుసు. అట్లా నాకు ఆ టాస్క్ పెట్టినట్టయితే అనిపించింది. మీకు గుర్తుంటే, అంటే నేను ఎప్పుడు అన్ని సీజన్ 6 ఎగ్జాంపుల్స్ ఎందుకు తీస్తాను రా అంటే, నా కళ్ళతో నేను నా నేకెడ్ ఐస్తో నేను చూసినా కాబట్టి నా కళ్ళ ముందు నాకు ప్రతి టాస్క్ ఎట్లా జరిగినది నాకు తెలుసు కాబట్టి నాకు ఆ సీజనే గుర్తుంటుంది అనమాట. టికెట్ టు ఫినాలే టాస్క్ అప్పుడు కూడా మీకు గుర్తుందో లేదో, ఆదిరెడ్డికి లిప్ కొంచెం బెలూన్ చూపేది కొంచెం కష్టం. అది ఆల్రెడీ ఆదిరెడ్డి ఇంతకు ముందే చెప్పున్నాడు. వీళ్ళు 24/7 కాన్వర్సేషన్స్ వింటా ఎవరికి ఏది ప్లస్ ఏది మైనస్ అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ అన్నీ నోట్ చేసుకుంటూ ఉంటారు. సో ఆదిరెడ్డికి బెలూన్ లూపేది కష్టము, శ్రీహాన్ అయితే బెలూన్లు బాగా ఊపుతారని చెప్పేసి ఆదిరెడ్డి ఆల్రెడీ ఒకసారి ఓడిపోయి ఇద్దరు ఈక్వల్, శ్రీహాన్ అండ్ ఆదిరెడ్డి ఈక్వల్ అయిపోతే టై అయిపోతే వాళ్ళిద్దరికి మళ్ళీ ఇంకొక టాస్క్ పెట్టాలి. ఆ టాస్క్ ఏ టాస్క్ అయినా పెట్టుండొచ్చు, కానీ బెలూన్స్ టాస్కే ఎందుకు పెట్టినారంటే శ్రీహాన్కి టికెట్ టు ఫినాలే రావాలి అని ఒక పాయింట్తో బెలూన్స్ టాస్క్ పెట్టినారు. ఎందుకంటే ఆదిరెడ్డి ఫస్ట్ టైం ఊపేటప్పుడే చెప్తారు బిగ్ బాస్ నేను బెలూన్ లూపలేను బిగ్ బాస్ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే పెడతారు. సో అట్లా ఎవరు గెలవాలి అనేసి అనుకుంటున్నారు అనేది బిగ్ బాస్ వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు అనుకునేది జరగకపోవచ్చు, కానీ మ్యాక్సిమం టైమ్స్ వాళ్ళు అనుకునేది జరుగుతుంది. సో అట్లా సెకండ్ మేజ్ టాస్క్ ఒకటి పెట్టినారు. అది ఆబ్వియస్లీ శ్రీజ ఓడిపోతుందని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి. సో అక్కడ మళ్ళీ ఇంకొక అన్యాయం జరిగిందనేసి అనిపించింది. ఫస్ట్ పాయింట్ కానీ ఇచ్చేసి ఉంటే దాని తర్వాత పజిల్ టాస్క్లో శ్రీజ ఫాస్ట్గా పజిల్ పెట్టేసింది. అది సెకండ్ రౌండ్ రావడం వల్ల శ్రీజాకి అడ్వాంటేజ్ అయింది. ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ ఆ పజిల్ చూపించేస్తారు కాబట్టి ఒకటి బటర్ఫ్లై ఉంటుంది, కింద పేరు ఉంటుంది అని చెప్పేసి ఆ పిల్ల ఆ చిత్రం మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. కాబట్టి బర్నీ గారు కొంచెం ఫాస్ట్గా చేయలేకపోయారు పజిల్. అండ్ ఆల్సో కళ్యాణ్ కూడా ఇక్కడ సూపర్గా ఆడాడు. కళ్యాణ్ కూడా ఆ కట్టలు అవంతా పెట్టేది అదంతా చాలా బాగా పెట్టాడు. సో రాము అంత ఫాస్ట్గా దూరలేకపోయాడు, రాము అంత ఫాస్ట్గా చేయలేకపోయాడు. కాబట్టి ఆ పజిల్ టాస్క్ కూడా శ్రీజ వాళ్ళే గెలిచారు. దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే కళ్యాణ్కి 10 రోజులుగా ఒక టాస్క్ కూడా రాలేదు. సడన్గా కళ్యాణ్కి ఒక టాస్క్ వచ్చింది, దాన్ని నిజంగా ప్రూవ్ చేసుకున్నాడు. ఒక టాస్క్ అయితే సూపర్గా ప్రూవ్ చేసుకున్నాడు. హౌస్లో 3rd హైయెస్ట్ ఎవరు టాస్క్లు బాగా ఆడేది అనేసి అంటే కళ్యాణ్ అనేసి చెప్పొచ్చు. ఫస్ట్ డెమాన్, సెకండ్ ఇమ్ము, థర్డ్ వచ్చి కళ్యాణ్. సో అట్లా డెమోని చూస్ చేసుకుంటే మేబీ పజిల్ ఫాస్ట్గా పెట్టుండలేడేమో, బట్ ఆ గ్రేస్, ఆ స్పీడ్, ఇది అవంతా ఫాస్ట్గా అందుకొని ఉండేవాడు డెమాన్ పవన్. బట్ స్టిల్
కళ్యాణ్కి ఒక చాయిస్ రావాలి, కళ్యాణ్ కూడా నామినేషన్స్లో ఉన్నారనే ఒక పాయింట్తో శ్రీజ వచ్చి కళ్యాణ్కి ఇచ్చింది. సో కళ్యాణ్ కూడా సూపర్గా అన్నాడు. ఆ టాస్క్ కూడా నీట్గా పెట్టేస్తున్నారు, పజిల్స్ నీట్గా అంతా సెట్ చేస్తున్నారు. 2 నిమిషాలు 55 సెకండ్ అరౌండ్ 3 minutesలో శ్రీజ ఫినిష్ చేసింది, బర్నీ గారు 8 minutesలో ఫినిష్ చేశారు. సో ఆ టాస్క్లో ఓడిపోయాడు బర్నీ గారు, శ్రీజ గెలిచింది. సో ముందు రోజు జరిగిన ఆ టవర్ టాస్క్ని కన్సిడర్ చేస్తుంటే 2 ఫ్లాగులు ఆల్రెడీ శ్రీజాకి వచ్చేసి ఉంటాయి, ఒక ఫ్లాగ్ మాత్రమే బర్నీ గారికి వచ్చి ఉంటుంది, కాబట్టి శ్రీజనే గెలిచి ఉంటుంది. యాక్చువల్లీ ఈ గెలుపులు ఓటమిలో హౌస్లో ఆ టాస్క్లు దీనికంతా ఏం సంబంధం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఓటింగ్ అవుట్ సైడ్ అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. బట్ ఇది ఎంత ఎందుకంటే ఊరికే జనాలు ఇంప్రెస్ చేసేదానికి ఒక పాయింట్లో. బట్ స్టిల్ ఒకవేళ అక్కడ ఫ్లాగులు రావాలనే పాయింట్ ఉంటే అప్పటికే ఆల్రెడీ గెలిచేసినట్టే శ్రీజ, ఆల్రెడీ 2 టాస్క్లు గెలిచింది కాబట్టి. ఆ ఫస్ట్ టాస్క్ బ్యానే చేస్తున్నారు, సెకండ్ టాస్క్ ఇది పెట్టినారు, ఓకే అయిపోయింది. కళ్యాణ్ చాలా బాగా అన్నాడు, సూపర్గా అన్నాడు. ఇంకా రాము కూడా అంత ఫాస్ట్గా అన్నీ పెట్టలేకపోయినాడు, హీ డజంట్ హ్యావ్ దిస్ ఫాస్టెస్ట్ ఫింగర్స్. సో ఆ పుల్లలు కూడా సరిగ్గా గుచ్చలేకపోయినాడు, అదే కంబీలు కూడా సరిగ్గా గుచ్చలేకపోయినాడు. సో కళ్యాణ్ ఫాస్ట్గా ఈజీగా చేస్తున్నారు. చాలా ఐజ్ అనేది ఒకటి ఉంది, ఐజ్ కళ్యాణ్లో ఉంటుంది, పవన్లో ఉంటుంది, ఇమ్ములో కూడా ఉంటుంది. సో వాళ్ళు ఎంత ఉన్నా కూడా ఫిజికల్ టాస్క్లో వీళ్ళు తోపులు అనేసి చెప్పొచ్చు. తర్వాత లాస్ట్లో ఏంటి, ఆ పైప్ కనెక్టింగ్ టాస్క్. ఈ కనెక్టింగ్ టాస్క్ అక్కడ ఏమైంది, ఇమ్ము యాక్చువల్లీ డెమోన్కి శ్రీజ కూడా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంటుంది. డెమోన్ వచ్చి నేను చేస్తాను అనేసి అంటే నో చెప్పలేక ఎస్ చెప్పలేక కళ్యాణ్ని పంపిద్దాం అనుకుంటున్నాను, బిగ్ బాస్ అనౌన్స్ చేసిందంటే కళ్యాణ్ పంపించేస్తారు శ్రీజ. ఇక్కడ కళ్యాణ్ ఒక చిన్న తప్పు చేసిన దానివల్ల మొత్తం ఫస్ట్ నుంచి మొత్తం డెమాలిష్ అయిపోయి వచ్చేసింది అనమాట. ఆ టాస్కే కొంచెం కన్ఫ్యూజింగ్ టాస్క్, కొంచెం బ్రెయిన్ ఆడాల్సిన టాస్క్. యాక్చువల్లీ డెమోన్ పవన్ ఫ్లెక్స్ ఏంటి, తను ఫిజికల్ టాస్క్ బాగా చేస్తాడు కానీ పజిల్స్ బ్రెయిన్ అంత బ్రెయినీ ఏం కాదు. అంత బ్రెయినీగా ఉండేది ఎవరంటే ఇమాన్యుయల్, తనుజ, దివ్య. ఆల్రెడీ చూస్తున్నాం మనం, శ్రీజ కూడా. వీళ్ళు నలుగురు బ్రెయినీ టాస్క్, పజిల్ ఏదైనా పెట్టినంటే సరసరం చేస్తారు. లేకపోతే ఆ గోల్డెన్ బజర్ టాస్క్లో ఎంత లేట్గా చేశాడు పవన్, ఆ పజిల్ అంతా మనం చూస్తేనే అర్థమైపోతుంది. సో దట్ ఈస్ హిస్ ఫ్లెక్స్. సో అట్లా ఏమైపోయిందంటే డెమోన్ వచ్చి నేను చేస్తాను. మేబీ డెమోన్ ఇచ్చింటే చేసుంటాడేమో, బట్ డెమోన్కి ఆ ఛాన్స్ ఇవ్వలేదని చెప్పేసి అదొక ఇష్యూ కూడా జరిగింది. ఆ ఇష్యూ గురించి మనం లాస్ట్లో మాట్లాడతాం. ఈ లోపల ఎపిసోడ్లో ఏం జరిగింది అనే పాయింట్లో చూద్దాం. సో రాత్రి నుంచి ఫుడ్ గోల. ఈ తనుజ ఎప్పుడైతే రేషన్ మేనేజర్గా వచ్చిందో అప్పటి నుంచి ఫుడ్ గోలరా బాబు. అప్పటిదాకా ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. లాస్ట్ వీక్ అంత పెద్ద గొడవలు లేవు, ఆ ముందు వీక్ అంత పెద్ద గొడవలు లేవు. లాస్ట్ వీక్ మాధురి రేషన్ మేనేజర్, అంతకుముందు దివ్య రేషన్ మేనేజర్, ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఈ వారం తనుజ రేషన్ మేనేజర్గా వచ్చిన తర్వాత ఫుల్ ప్రాబ్లమ్స్ అయినాయి. లాస్ట్ వీక్ ఎట్లయితే రేషన్ మేనేజర్కి మాధురి కావాలా దివ్య కావాలా చూస్ చేసుకోండి అని చెప్పేసి క్వశ్చన్స్ పెట్టేసి రేషన్ మేనేజర్ మార్చి మాధురి గారికి రేషన్ మేనేజర్ ఇచ్చారో, ఈ వారం ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కాబట్టి బిగ్ బాస్ టీమ్ మళ్ళీ అదే టాపిక్ రైజ్ చేసి రేషన్ మేనేజర్గా తనుజ ఓకేనా, వేరే ఎవరైనా కావాలా అని చెప్పేసి డిసైడ్ చేసుకునేంత దమ్ము బిగ్ బాస్ టీంలో ఉందా? లేదు. తనుజకు ఫేవరబుల్గానే ఉండాలి, వాళ్ళన్నీ తనుజకు ఫేవరబుల్గానే చేస్తున్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో తనుజ వల్లే ఫుల్ గొడవలు అండ్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. ఆ పిల్ల నోరు తెరిస్తే అరుపులు తప్ప ఇంక ఏమీ లేవు. చిన్న చిన్న విషయాలకు కూడా అరుపులు, ప్రతిదీ. ఎవ్వరు నన్ను నెగిటివ్గా అనుకోకూడదు. అది నాకు ఒక డిఫరెంట్ మెంటాలిటీ అనేసి అనిపిస్తాం తనుజది. లాగ్, తిండి దగ్గర గొడవలు, ఈగోయిస్టిక్, అన్నిటికీ అరుపులు, ఓటమిని తీసుకోలేదు. ఎవరైనా తనకి ఫేవర్గా ఉండే వాళ్ళు తనకు అగేన్స్ట్కి వెళ్తే తీసుకోలేదు, తనకి స్టాండ్ తీసుకోకపోతే ప్రాబ్లము, తనని ఏదైనా ఇది నీవి తప్పు అనేసి పాయింట్అవుట్ చేస్తే ప్రాబ్లము. ప్రతి ఒక్కటి ప్రాబ్లం, ప్రతి ఒక్క దానికి అరుస్తూనే ఉంటుంది, ప్రతి ఒక్క దానికి చిరాకు పడుతూనే ఉంటుంది, విసుక్కుంటూనే ఉంటుంది. ఆమె మాధురికి చిరాకు వచ్చి ఈ పిల్ల అరుపులకి తినేది కూడా మానేసింది. ఈ నిరాహార దీక్షలు ఏందో నాకు అర్థం కాలే. లైవ్లో చూస్తే మాధురి గురించి తనుజ గురించి మాధురి మాట్లాడుకుంటానే ఉన్నారు. షబ్బా, వెనకాల ఎన్ని మాటలు మాట్లాడినారో. లాస్ట్కి మళ్ళీ రాత్రి చూస్తుంటే జడలు వేసుకుంటా ఉన్నారు. ఓరి అమ్మ, ఏమి రిలేషన్షిప్ రా స్వామి వీళ్ళదని చెప్పేసి నాకు అనిపించింది. ఏంద్ర స్వామి వాళ్ళు ఒకరికొకరు ఫేవరబుల్గా ఉంటారా, లేదా నిజంగానే ఇష్టమా, లేకపోతే ఫేక్ రిలేషన్షిప్పా, లేకపోతే తనుజ దగ్గర ఉండే గోల్డెన్ బజర్ కోసం మాధురి ఆమెతో బాగా మాట్లాడుతోందా, లేకపోతే మాధురితో వచ్చిన గోల్ ఎందుకని చెప్పేసి తనుజ ఆమెతో మాట్లాడుతుందా, ఇద్దరు ఒక అడ్వాంటేజ్ కోసం మాట్లాడుకుంటున్నారా, ఏం అర్థం కావట్లేదు వాళ్ళిద్దరు రిలేషన్షిప్. ఫేక్ బాండింగ్ నిజంగానే. ఆమె నిజంగానే చెప్పింది మాధురి, రీతు ఈ మాట అనింది, రిలేషన్షిప్లో ఈగోలు ఉండవు, మాకు ఈగో లేదు, మీకు ఈగో ఉంది కాబట్టి మీదే ఫేక్ బాండ్ అని చెప్పేసి రితు అనిందని చెప్పేసి అనింది. నిజంగానే రితు డెమో ఉందన్నా కొంచెం రియలిస్టిక్ బాండ్ లాగా అనిపిస్తుంది చూస్తుంటే. వీళ్ళది నిజంగానే ఫేక్ బాండ్, ఒకరి అడ్వాంటేజ్ కోసం ఒకరితో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో అక్కడ ఏమైంది గొడవ అంటే ఫుడ్ గోళ. 2 చపాతీలే పెట్టినారంట, అక్కడ ఫుడ్ ఎవరికి సరిపోలా. 2 చపాతీలే పెడతా ఉన్నప్పుడు మాకు ముందే చెప్పచ్చు కదా 2 చపాతీలు పెట్టేది అని చెప్పేసి కళ్యాణ్ ఆ పాయింట్ రైజ్ చేస్తే ఇమ్ము వెళ్ళి ఆ పాయింట్ చెప్పాడు. ఆల్రెడీ రేషన్ ఉంది కదా, అమ్మాయికి చెప్పు ఎక్కువ పెట్టమని చెప్పి. ఆల్రెడీ రేషన్ ఉందంట, ఎందుకు అంత లిమిటెడ్గా రేషన్ వాడుతున్నారు అనేసి తెలీదు. సో అది వెళ్ళి తనుజాకి చెప్తే, రేషన్ తక్కువ ఉంది కదమ్మా,
రేషన్ ఎక్కువ ఉంది కదమ్మా, రేపటి నుంచి కొంచెం ఫుడ్ ఆ క్వాంటిటీస్ అంతా పెంచు అంటే, మరి మొన్న పకోడా చేసుకున్నాం, అది అందరికీ చెప్పే చేసామా? అందరికీ చెప్పి చేయలేదు కదా. చెప్పిందే ఆర్గ్యుమెంట్ ఎందుకు అని చెప్పేసి ఇమాన్యుల్ ఒక మాట మాట్లాడాల్సింది. అసలు అక్కడ తప్పే లేదు. రేషన్ పెంచు అనేది ఏడ తప్పు? దానికి కూడా మనం పకోడా చేసాము, అవన్నీ మేము చెప్పలేదు కదా, మరి ఈ విషయం మాత్రం చెప్పాలనేసి ఎందుకు అనుకుంటున్నారు? అయినా ఇన్ని రోజులు ఏదైనా ప్రాబ్లం వస్తే కిచెన్ దగ్గర వెళ్ళి మాట్లాడారు కదా, ఇప్పుడు నేను ఉన్నబట్టి ఎందుకు ఇంత పెద్ద సీన్ చేస్తున్నారు అని. అన్నిటికీ ఓవర్ థింకర్, అదొక నెగిటివ్. సో ఏదో మీరు తను చెప్పారు అనుకుంటా ఉన్నారు, కానీ నాకైతే పాజిటివ్స్ కంటే నెగిటివ్ క్వాలిటీస్ ఎక్కువ కనిపిస్తుంది. ఈ పీఆర్లు, ఈ కమెంటేటర్స్ వీళ్ళంతా ఎక్కువ అయిపోయి గోల చేస్తున్నారు. నాకు 4th వీక్ 5th వీక్లో సూపర్గా నచ్చింది తనుజ, నేనే విన్నింగ్ మెటీరియల్ అనేసి చెప్పిన. ఇప్పుడు నాకు ఆ విన్నింగ్ మెటీరియల్ తనుజ కంటే చాలా బెటర్ కంటెస్టెంట్స్ ఇంకా హౌస్లో ఉన్నారు. కంపారిటివ్లీ తనుజ రితునా అని కంపేర్ చేస్తే నాకు రితులోనే ఇంకా పాజిటివ్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. ఆ పులిహోర కంటెంట్ ఒకటి పక్కన పెట్టేస్తే ఓకే. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి అన్నాడు అనమాట ఇమ్ముతో, నిన్న 2 వస్తాయని ఎవరికి తెలియదు అనేసి. అంటే తనుజ వచ్చి అందరి ముందే జరిగింది కదా, నీకు తెలీదు అంటే లేదు నాకు తెలీదు అనేసి అన్నారు. లాస్ట్ వీక్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి అడిగేవాళ్ళు కదా, ఇది ఆల్రెడీ నేను చెప్పేసిన. దాని తర్వాత మాధురి తనుజ మధ్యలో కాన్వర్సేషన్, ఏం వండుతున్నావు అనేసి అంటే, నువ్వే చెప్పు ఏం వండాలో, నువ్వు ఏం చెప్తే అదే వండుతా అంటే, ఇన్ని రోజులు నేను చెప్పిందే వండుతున్నారా మీరు, ఎందుకు ఇలా చేస్తున్నారు మాధురి గారు అనేసి అంటే, లేదు తనుజ ఇప్పుడు ప్రతిదానికి నువ్వు అరుస్తున్నావు కదా, నేను ఆకలేసి ఒక చపాతీ ఎక్స్ట్రా చేసుకుంటా అని చెప్తే నువ్వు అరుస్తాను, దివ్య ఏమో చేసుకోమని నువ్వు అరుస్తాను అనేసి. సో బేసిక్గా తనుజ పాయింట్ ఏంటి, అందరికీ ఈక్వల్ ఫుడ్ రావాలి, అందరికీ ఫుడ్ బాగా వెళ్ళాలి, అందరికీ ప్రాపర్గా ఫుడ్ రీచ్ అవ్వాలి అనేది ఒక పాయింట్. ఓకే, ఇంటెన్షన్ రైటే, బట్ ద వే యూ పుట్ యువర్ ఇంటెన్షన్ వెరీ బ్యాడ్. పెండ అట్లుంది, బాగానేలా అసలు సోదిగా ఉంది. దాని తర్వాత ఈగో కూడా మళ్ళీ సేమ్, శ్రీజాకి ఈగో ఉంది, తనుజాకి ఈగో ఉంది. ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏం జరిగిందంటే, కర్రీ ఉంది, మునక్కాడలు చాలా ఉన్నాయి, మునక్కాయల ఏదో ఒకటి మునక్కాయడలు చాలా ఉన్నాయి, ఎవరికైనా కర్రీ కావాలని, ఇమ్మో నీకు కర్రీ కావాలా అనేసి అడుగుతుంది. కర్రీ ఉందా అని చెప్పేసి శ్రీజ, కర్రీ ఉందా ఇంకా అని చెప్పేసి అంటుంది. ఆల్రెడీ కర్రీ ఉందని చెప్పింది కదా, పోయి వేసుకొని రావచ్చు కదా శ్రీజాకి ఈగో, తనుజ పేరు చెప్పి అడిగేదానికి, తనుజాకి ఈగో ఉంది అని చెప్పేదానికి శ్రీజాకి. ఇద్దరికి ఈగోలే, ఇద్దరు నువ్వు రాకపోతే నేను ఎందుకు రావాలా, నువ్వు రాకపోతే నేను ఎందుకు రావాలా అనే పాయింట్లో ఉన్నారు. కానీ అదంతా వదిలేసి కూడా లైవ్లో సాయంత్రము కళ్యాణ్ తనుజ మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు కళ్యాణ్ వెళ్ళి చెప్తాడు, ఏంటి నీకు ప్రాబ్లం శ్రీజాతో అనేసి అంటే, నాకు అవంతా నచ్చలేదురా, తను నా దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు కదా, నా దగ్గరకు వచ్చి మాట్లాడలేదు, నేను ఎందుకు మాట్లాడాలి అని. శ్రీజాతో మాట్లాడినప్పుడు శ్రీజ కూడా అదే అనింది, నేను పోయి ఎందుకు మాట్లాడాలి, ఆ పిల్ల వచ్చి నాతో మాట్లాడచ్చు కదా అని చెప్పేసి. సో ఇద్దరు అట్లా ఈగోలు పెట్టుకుంటూ ఉండేటప్పుడు కళ్యాణ్ 10 సార్లు పిలిచినాడు, శ్రీజ రా అని చెప్పేసి. తనుజ కూడా పిలిచింది శ్రీజాని, కానీ శ్రీజ రాలా, అక్కడ ఎవరితోనో బాతకాని కొట్టుకుంటా ఉండిందేమో, శ్రీజ రాలా, ఇది ఎపిసోడ్లో వేయలేదు. బట్ తను దిగి అయితే తనుజ ఒక మెట్టు దిగి అయితే మాట్లాడింది, బట్ షీఈ్ వెరీ ఈగోయిస్టిక్ అని ఎక్కడ అర్థమైందంటే, ఈమె మాధురి తినలే, మార్నింగ్ నుంచి తినకపోతే అందరూ వెళ్ళి అడుగుతున్నారు. సంజన వెళ్ళి అడిగింది, కళ్యాణ్ వెళ్ళి అడిగాడు, ఇమ్ము వెళ్ళి అడిగాడు, ఇంకా స్పూన్లు అంతా పెట్టుకునేసి తిను అని చెప్పేసి తినిపించేదానికి కూడా అడుగుతున్నారు. సంజనాకి మాధురి గొడవ అయితే కూడా సంజన వెళ్ళి మాట్లాడుతూ ఉంది. బట్ తనుజ చాలా ఈగో చూపిస్తా, ఆమె పోర్షన్ మాత్రం ఎత్తిపెట్టేనంటే ఆమె తిందంట, అంటే ఆమె తినకపోయినా ఆమె పోర్షన్ అయితే పక్కన పెట్టానని చెప్పి పోర్షన్ పక్కన పెట్టేసింది. అదేదో పోయేసి మీ ఇద్దరు బాండింగ్ కదా, అమ్మ కూతురు బాండింగ్ కదా, హౌస్లో అంతా అతుక్కొని తిరిగినారు కదా ఇన్ని రోజులు. తినకపోతే మీ అమ్మ పోయి ఒక రవ్వ తిననైనా తినుమా, సారీ ఏదో అయిపోయింది తిను అని చెప్పేదానికి ఏమి ఈగో ఘోరమైన ఈగో. ఆమె బాధపడుతోంది, ఆమె ఏడస్తూ ఉంటే కూడా ఈగో. ఇమ్ము కూడా మళ్ళీ వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ సార్ట్ చేయడానికి చూస్తాడు. జోక్గా అనిందంటే మాధురి గారు, తినండి అనేసి అంటే, లేదు నేను తినాలనుకోవట్లేదంటే, అయిపోయిందా అని చెప్పేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఎందుకంత ఈగో, ఒక రవ్వ దిగితే ఏమి. దాని తర్వాత దివ్య అడిగితే చెప్తుంది, ఆమె నేనేం మాట్లాడినా అర్చనాను అనేసి అనుకుంటుంది కదా, సో ఆమె ఫీల్ అయ్యేదానికన్నా నేను మూసుకొని నా పని నేను చూసుకునేది మేలు, అందుకని నేను పోయి మాట్లాడాలనుకోవట్లేదు అనేసి అంటుంది. ఈగో. శ్రీజ నా పేరు చెప్పేసి పిలవచ్చు కదా, నాకు పేరు లేదా, నాకు పేరు ఇచ్చారు కదా, నా పేరు చెప్పి పిలవచ్చు కదా. ఈగో. శ్రీజాకి ఈగో, ఈమెకి ఈగో, ఇద్దరికి ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. ఎట్లా తెలుసా, నాకు ఖుషి సినిమాలో భూమిక గురించి భూమిక వాళ్ళ నాయనతో చెప్తా ఉంటారు కదా మన పవన్ కళ్యాణ్ గారు, ఈగో ఏదో వర్డ్ యూస్ చేస్తారబ్బా, కొవ్వు పట్టిన సంథింగ్ ఏదో అని చెప్పి ఈగో అనేసి ఒక కార్లో సీన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ నాయన హైదరాబాద్కి వచ్చి భూమికని చూసేటప్పుడు, మధుని చూసేటప్పుడు ఈగో అనేసి ఆ డైలాగ్ గుర్తురావట్లేదు. ఇప్పుడు నాకు ఆ డైలాగ్ గుర్తురాకపోతే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఉండని చూసి చెప్తా. కింద పడ్డా కూడా తందే పై చేయంటుంది. ఎలా చెప్పాలి అంటే వాళ్ళ ఆయన వెంటనే కౌపట్టిన కదా అదే అంటారు కదా, సేమ్ ఈగో అని చెప్పి సేమ్ అట్లే నాకు ఖుషి సినిమాలో భూమిక ఏం చూసినట్టు ఉండింది. నువ్వు నా నడుము చూసావు చూడకపోయినా కూడా చూసావు అని పాప పవన్ కళ్యాణ్ లాగా
పేరు కూడా చూడు, పవన్ కళ్యాణ్, అక్కడో పవన్ కళ్యాణ్, ఇక్కడో పవన్ కళ్యాణ్, ఇద్దరు పవన్ కళ్యాణ్ పాపం అని చెప్పేసి అనిపిస్తుంది. దాని తర్వాత ఈ టాస్క్లు అంతా అయిపోయింది. అబ్బా ఈ సోది వాళ్ళిద్దరు ఈగో గోల. ఇమాన్యుయల్ తర్వాత ఒక కామెడీ చేసినాడు. నేను మామూలుగా ఇట్లాంటి కామెడీలకే నవ్వను. రీతుది డెమోన్ది భయంకరంగా కామెడీ అనిపించింది. నేనే నవ్వినా, నాకు మామూలుగా నవ్వేరు. అది నా మొహంలో అసలు ఆ హ్యూమరస్ యాంగిలే లేదు. నేనేమైనా జోకులు వేస్తూ ఉంటాను కానీ నాకు ఏమైనా జోకులు వేస్తే నవ్వరాదు. సో అట్లాంటిది నన్ను నవ్విస్తున్నాడు ఇమాన్యుయల్. చూసినప్పుడు మొక్కజొన్న కంకి ఎంత ఉడకబెట్టిందా, ఆల్ ఆఫ్ దట్ వాజ్ రియలీ హిలేరియస్. సో నేను భయంకరంగా నవ్వుకున్నా. ఇమాన్యుయల్ ఆల్ రౌండర్ ఇన్ ది హౌస్. ఇప్పటిదాకా ఇంత ఆల్ రౌండర్ నేను ఆడ చూడలే. నవ్విస్తాడు, ఫిజికల్ టాస్క్లు బాగా ఆడతాడు, మెంటల్ టాస్క్లు బాగా ఆడతాడు, హౌస్లో రిలేషన్షిప్స్ బాగుంటాయి, నామినేషన్ పాయింట్స్ బాగుంటాయి, ఆలోచించే విధానం బాగుంటుంది, మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా, స్ట్రాటజికల్గా ఏదైనా సరే సూపర్. ఇమాన్యుయల్ ఈజ్ ఆల్ రౌండర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ అని చెప్పేసి నాకు అనిపించింది. అన్నిట్లో బా ఇంకా ఇమాన్యుయల్కి వేరే తిరగలేదు అంతే. దాని తర్వాత ఇంకేమైనా ఉందా? ఇంకా ఇమ్మాన్యుయల్, తనుజ, ఈమె మాధురి గారు వీళ్ళు ముగ్గురు మాట్లాడుతుంటే అయిపోయిందా, అంతేనా, లేచి వెళ్ళిపోతుంది. ఆమె ఏడస్తా అంది, తెల్లారి నుంచి తినలేదు. ఒక మాట ఒక ముద్ద పోయి సరే మమ్మీ తిను అని చెప్పేసి ఒక ముద్ద తినిపిస్తే ఏమైపోతుంది, క్యూట్గా ఉంటుంది కదా. ఈగో అది. సో ఇంకేం లే, లాస్ట్లో ఇంకదే ఇంకా టాస్క్లో కూడా లాస్ట్ టాస్క్లో కూడా డెమోన్ని తీసుకోలేదని చెప్పేసి డెమోన్ ఫీల్ అయిపోతా ఉన్నాడు. ఎట్లా నన్ను తీసుకోకుండా ఉంటుంది, నేను అంత స్కిల్ ఉండి అంత టాలెంట్ ఉండి నాకు అసలు ఆపర్చునిటీ రాకుండా పోతుంది, నన్ను ఎవరు గుర్తించట్లేదు అనేసి అంటే ఎంత ఈజీ టాస్క్ అది. లాస్ట్ టాస్క్ అసలు పైపులు సరిగ్గానే పెట్టలేదనే పాయింట్లో మాట్లాడుతుంటే అప్పుడు రితు అనింది, చూసేది వేరే, అక్కడ ఉండేసి ఆడేది వేరే. చూసేటప్పుడు మనకి ఈజీగా అనిపించవచ్చు, ఆడేటప్పుడు వేరే ఉంటుంది అనేసి అంటే పక్కన నుంచి ఇంకొకరు కూడా వచ్చి ఈజీ టాస్కే అనేసి అన్నారు. నిజంగా తెలుస్తుంది ఆడేవాడికే, గుడ్డు పెట్టే కోడికే గుడ్డు నొప్పి తెలుస్తుంది. సో అట్లా ఎట్లా చెప్తాడు డెమోన్కి ఏం తెలుసు, అక్కడ పోయి ఆడేటప్పుడే మేబీ ఏమన్నా ఒక చిన్న తప్పు మొత్తం కనెక్షన్ బీకేస్తుంది, అక్కడ మొత్తం హోల్ కనెక్షన్ పోతుంది. సో అట్లా కళ్యాణ్ చేసిన చిన్న తప్పు వల్ల అఫ్కోర్స్ కళ్యాణ్ కంటే ఇమ్ము ఈజ్ ఫాస్ట్ అండ్ బ్రెయినీ. సో అట్లా ఇమ్ము సూపర్గా ఆడి సూపర్గా చేస్తున్నాడు. ఈరోజు October 31. ఎవరికైనా హ్యాపీ బర్త్డే ఉండే హ్యాపీ బర్త్డే, నాకు తెలిసి ఎవరు లేరు. దాని తర్వాత డెమోన్ వచ్చి శ్రీజ, ఏరా నేను తీసుకోలేదని చెప్పేసి అప్పటి నుంచి అలానే ఉన్నావు అంటే ఇప్పుడు నీ పక్కన కూర్చొని ముచ్చట్లు పెట్టాలా అనేసి అంటే కాదురా అది ఇది అని చెప్పేసి వాళ్ళ గోల, ఫ్రెండ్స్ గోల, అదంతా సప్ప మ్యాటర్లే. ఆల్రెడీ డెమోన్ చాలా ఇరిటేటెడ్గా ఉన్నాడు 1 వీక్గా. ఈ పిల్ల టార్చర్ పెట్టేసింది దానికి. రితు లాగిందే లాగి మొత్తం అందరు లాగి మళ్ళీ ఒక ఇష్యూ తీసుకొస్తా ఉంటే ఆల్రెడీ మంటలో ఉన్నాను, నన్ను ఎందుకు తీసుకోలేదని ఒక పాయింట్లో డెమోన్. నేను కూడా నామినేషన్స్లో ఉన్నాను కదా అని. బట్ శ్రీజ ఏంటి కళ్యాణ్ని నమ్మింది, బికాస్ పజిల్ టాస్క్ అంటే డెమోన్ కంటే కళ్యాణే బాగా ఆడతారని చెప్పేసి తనకు కూడా తెలుసు కాబట్టి. సో ఆ ఫ్లెక్స్ తనకుంది కాబట్టి తీసుకునింది. బట్ ఏదో ఇంకా అదృష్టమో దురదృష్టమో, శ్రీజ చాలా దురదృష్టవంతురాలు. నిజంగానే నేను చాలా అదృష్టవంతురాలు అనుకున్నాను కానీ షీ ఈజ్ వెరీ వెరీ అన్లక్కీ. సో షీ ఈజ్ అవుట్ ఆఫ్ ది హౌస్ ఆల్సో. దట్ ఈస్ రియలీ బ్యాడ్. సెకండ్ రీఎంట్రీ కూడా పాపం శ్రీజ, ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ హర్. అది నాకు అనిపించింది. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినాడు, దానికి కూడా గొడవ. లాస్ట్లో ఇంకా కళ్యాణ్ వచ్చి అరే నీకు వచ్చిన సెకండ్ ఛాన్స్ రా, మళ్ళీ నా వల్ల పోయిందా అని చెప్పేసి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతా ఉంటే శ్రీజ ఉండి తలరాత్రా ఏం రాసుంటే జరుగుంటుంది, దానికి ఎందుకు నువ్వు ఎక్కువ ఆలోచించేది, వదిలేరా, ఇట్స్ ఓకేరా అని చెప్పేసి అనింది. అంతే. అది ఈరోజు ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవాల్సిన మాటలు. మీకేమనిపించింది? నా పాయింట్ మీ పాయింట్ మ్యాచ్ అయిందా? వీడియోని లైక్ చేయండి. మ్యాచ్ అవ్వలేదా అయినా లైక్ చేయండి. నచ్చలేదా లైక్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. ఏమన్నా చేసుకొని లైక్ మాత్రం చేయండి. లైక్ చేసి ఎక్స్క్యూజ్ మీ కమెంట్స్ కూడా చేస్తే ఎక్కువ రీచ్ అవుతుంది. సో మీకు శ్రీజ హౌస్లోంచి వెళ్ళిపోవడం బాధాకరమైన విషయం అయితే ఈ వీడియోని లైక్ చేయండి. భరణి హౌస్లో ఉండడం మీకు మంచి విషయం అయితే, మీరు హ్యాపీ ఫీల్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తెలుస్తాం. అందరికీ తెలుసు, మీకు తెలుసు. ఇంకో 5% ఐ లవ్ యూ గైస్, ఐ లవ్ యూ.